వెల్కమ్ టు కాకరకాయ కిచెన్. నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఎంతో రుచికరమైన గ్రామీణ స్టైల్లో చేసే మటన్ కొవ్వు చారు అనగా చిక్న చారు తయారు చేయబోతున్నాం. మటన్లో ఉండే కొవ్వుతో చేసే ఈ చారు చాలా రిచ్గా అద్భుతమైన రుచితో ఉంటుంది. ఈసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ మొదలు పెడదాం. కావాల్సిన పదార్థాలు: మటన్ కొవ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, నూనె, చింతపండు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, బెల్లం, కొత్తిమీర, కారం, ఉప్పు, ధనియాల పొడి, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా పాత్రను వేడి చేసి అందులో కొద్దిగా నూనె వేయండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక పచ్చిమిర్చి వేసి కలపండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకుందాం. అందులో రాళ్ళుప్పు వేసి కలుపుకోవాలి. ఎండుమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు మటన్ కొవ్వును వేసి నెమ్మదిగా వేయించాలి. కొవ్వులోని నూనె బయటకు వచ్చే వరకు ఓపికగా కలుపుతూ ఉండండి. ఇదే ఈ చారుకు ప్రత్యేకమైన రుచినిస్తుంది. తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసి కలపండి. ఇప్పుడు చింతపండును తీసుకొని నానబెట్టుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పూర్తిగా పోయే వరకు కలపండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఒకసారి కలుపుకుందాం. ముక్కలు చూసారా, బంగారు రంగుకు మారాయి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఒకసారి మసాలాని బాగా కలుపుకొని మసాలా ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. మసాలా ఉడికింది. ఇప్పుడు చింతపండు రసం పోసి బాగా మరిగించండి. ఇప్పుడు మూత తీసి అందులో ధనియాల పొడి,
జీలకర్ర మెంతుల పొడి, బెల్లం వేసి కలుపుకోవాలి. అన్ని రుచులు చారులో కలిసే వరకు కొద్దిసేపు ఉడికించండి. చివరగా కొత్తిమీర వేసి మరో 2 నిమిషాలు మరిగిస్తే మన రుచికరమైన మటన్ కొవ్వు చారు సిద్ధం. ఈ చారు వేడివేడిగా అన్నంలో తింటే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. రాగి సంకటి, జొన్న రొట్టె లేదా చపాతీలతో కూడా చాలా బాగా సరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరి ఎన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం.